హాయ్ ఫ్రెండ్స్, మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీరు కొత్త వీడియోల నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. అమ్మకు వందనం ఎక్కడ సార్ అని ఏపీ స్కూల్ పిల్లలైతే అంటున్నారు. స్కూల్ తిరిగి ఓపెన్ చేసి నెల రోజులు కావస్తున్నా కానీ ఇంకా ఈ యొక్క 11 డబ్బులు తల్లుల ఖాతాల్లో అయితే జమ కాలేదు. 2024 ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి పథకానికి డబ్బులు అందిస్తామని అయితే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అమ్మఒడి డబ్బులు ఎప్పటి నుంచి మొదలు పెడతారని ఆలోచనలు అయితే రాష్ట్ర ప్రజలు ఎదురు చేస్తూ ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద పిల్లల బడులకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో వారి యొక్క తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 15,000 రూపాయలనైతే జమ చేసింది. ఈ పథకం కింద కుటుంబానికి ఒక్కరిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 50 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందారు. అయితే 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలలో అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చారు. ఈ పథకంలో భాగంగా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద వారి యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది. స్కూల్స్ కూడా ఓపెన్ అయిన నెల రోజులు కావస్తుంది. కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి విధి విధానాలను ఈ కూటమి ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. ఈ పథకం ద్వారా డబ్బులను ఎవరికి ఇస్తారు? ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకే ఇస్తారా, లేదా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇస్తారా, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకే ఇస్తారా అనేది ఇంకా నిర్ణయించలేదు. ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో చదివేటటువంటి పిల్లలకు మొత్తానికి ఇస్తారా అనేది కూడా ఎటువంటి విధి విధానాలు అనేది ఇంకా నిర్ణయించలేదు. మన బాబు గారు తల్లుల ఖాతాలో ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు చేస్తారా లేదా, లేకపోతే దీనికి ఏమన్నా కండిషన్స్ పెడతారా అనేటటువంటి సందేహంతో అయితే రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై త్వరగా ఒక నిర్ణయాన్ని తీసుకొని చదువుకునేటటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులను జమ చేయాలని కోరుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.